సార్ నమస్కారం సార్. నమస్తే బాబు. సార్ మన రాజమౌళి గారు అండ్ మహేష్ బాబు గారు 'వారణాసి' సినిమా మొన్న ఈవెంట్ జరిగింది కదా సార్, గ్లోబ్ ట్రోటర్. అయితే దాన్ని ఆ ఈవెంట్ మొత్తాన్ని కూడా ఈటీవీలో టెలికాస్ట్ చేయబోతున్నారు ఈ ఆదివారం. సో ఫస్ట్ టైమ్ ఇలా ఒక ఈవెంట్‌ని ఇలా టెలివిజన్ ద్వారా తీసుకురావడం అనేది చూస్తూ వస్తున్నాం. అంటే రాజమౌళి గారు ప్రతిసారి 'వారణాసి' విషయంలో కొత్తగా ఫార్మాట్ తీసుకొని వెళ్ళడం చూస్తున్నాం. మరి ఇది ఎలా చూడొచ్చంటారు ఈ ఫార్మాట్‌ని? అంటే ఫస్ట్ టైమ్ పరిచయం చేస్తున్నారు ఇండస్ట్రీకి. ఇది ఫస్ట్ టైమ్ చేయడం అంటే ఏదైనా ఫస్ట్ టైం రాజమౌళే చేయాలి. ఎందుకంటే ఎవరు సక్సెస్‌ఫుల్‌గా ఉంటారో వాళ్ళే కదా వాళ్ళు పూలా చేయగలుగుతారు. అందువల్ల రాజమౌళి ఫస్ట్ టైము ఈటీవీలో 30వ తారీఖు ఉదయం 10 గంటలకి వాళ్ళు స్టార్ట్ చేస్తున్నారన్నమాట. ఈ స్టార్ట్ చేయడం వల్ల ఏమవుతుందంటే గ్లోబల్‌గా అది బాగా ప్రసారం అవుతుంది. ప్రతి ఒక్కరికి కూడా దగ్గర అవుతుంది. ఆ సినిమా మరింత దగ్గర అవుతుందన్నమాట. సినిమా మీద క్రేజ్ విపరీతంగా పెంచేస్తారు. అలాగే సినిమాను కొనుక్కున్న బయ్యర్స్‌లో కూడా విపరీతమైన క్రేజ్ ఏర్పడుతుంది. నా ఉద్దేశం ఏంటంటే సినిమాను మాత్రమే కాకుండా సినిమాలో ఉన్నటువంటి విలువైన వాటన్నిటిని కూడా మార్కెటింగ్ చేస్తారేమో అని అనుకుంటున్నాను. విలువైన వాటినన్నింటినీ మార్కెటింగ్ చేస్తారేమో అనుకుంటున్నాను. లేదా పెద్ద ట్రేడ్స్ ఉంటాయి కదా! మంచి వ్యాపార వర్గాల వారు. ఆ వ్యాపార వర్గాల వారు వాళ్ళ తాలూకు పబ్లిసిటీ ఏవైనా సినిమాలో రెలెవెంట్‌గా ఉపయోగపడితే వందల కోట్లు సంపాదించొచ్చు. అటువంటి ఆలోచన ఉండొచ్చు. రెలెవెంట్‌గా ఆ షాట్‌కి రెలెవెంట్‌గా ఉన్నటువంటి ఏదైనా వచ్చిందనుకోండి, చూసేవారికి బాగుంటుంది. వీళ్ళకి ఒక 100 కోట్లొస్తాయి. గనక ఏది చేసినప్పటికి కూడా రాజమౌళి సమర్థుడు మాట. ఎంత బాగా సింకేయించిన చాలా అద్భుతంగా ఉందని ఎంత మంచి ప్లాన్ వేశాడు అనిపించుకునే పనులు ఎన్నో చేస్తాడని నేను అనుకుంటానన్నమాట. బట్ ఇది మాత్రం ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్. అయితే తగినటువంటి ఆ ప్రోడక్ట్ ఉండాలి. ఇక్కడ ప్రోడక్టు వారణాసి గనక ఇంత భారీ ఎత్తున చేయగలుగుతున్నారు. మిగతా వాటి చేస్తారంటే అది ఆ ప్రాజెక్ట్ అంత భారీగా ఉంటే జనం ఒప్పుకుంటారు. అదే దీనికెందుకురా ఇంత హడావుడి చేస్తున్నారని ప్రజలే తిప్పికొడతారన్నమాట. సరే, అంటే ఇప్పటి నుంచే ఇలా ప్రమోషన్స్ అనేవి ఈ స్థాయిలో చేస్తున్నారు. ఇక మున్ముందు ఇంకెలా ఉండబోతుందంటారు సార్? అంటే ప్రతి దాన్ని కూడా రాజమౌళి గారు ఇలా ఒక ఈవెంట్‌ని మామూలుగా యూట్యూబ్‌లోనే గాకుండా, హాట్‌స్టార్‌లోనే గాకుండా ఇప్పుడు టెలివిజన్‌లోకి తీసుకెళ్ళి అందరిని కూడా పరిచయం చేస్తున్నారంటే ఇంకా ఎలా వినూత్నమైన ప్రమోషన్స్ మున్ముందు ఉండబోతున్నాయి సార్? రాజమౌళి సినిమాని ఎన్ని కోణాల్లోంచి వాటిని ప్రయోజనం పొందొచ్చో అన్ని కోణాల్లోంచి కూడా ప్రయోజనం పొందేటువంటి ఆలోచనలు చేస్తారండి. అంటే రాజమౌళి గ్లోబల్‌గా ఫ్లరిష్ అవ్వడమే కాకుండా ఆస్కార్‌లో కూడా ఫస్ట్ ఆఫ్ ఇట్స్ కైండ్ చూడండి, తెలుగు సినిమాకి ఇన్ని ఆస్కార్ అవార్డులు వచ్చాయా అని మీరు చూడబోతారు. నో డౌట్. తర్వాత ఒక ఆర్టిస్ట్‌ని ఎంతవరకు ఫోకస్‌లో ఆహ్, చూపించాలి జనాలకి అది చేస్తారు. నేను కొన్ని విషయాల్లో డిసప్పాయింట్ అయ్యాను. ఇదేంట్రా ప్రియాంక చోప్రా అని ఆవిడ గ్లోబల్ స్టారే. ఇండియన్ మిస్ ఇండియా. అయినప్పుడు కూడా ఆవిడ మీద అంత బాలీవుడ్‌లో కూడా ఏమంత పెద్ద ఓహో! అన్నంత గ్లామర్‌గా ఉన్నటువంటి శ్రీదేవిలాగా అనిపించుకోలేదు. కానీ 'వారణాసి' సినిమాలో చూసేసరికి ఆ అమ్మాయి తాలూకు ఎంత బాగా చూపించాడు. అంటే అందం అంటే ఇదిరా అన్నట్టుగా చూపించాడు రాజమౌళి మాట. అంటే ఇక్కడ ఏ ఆర్టిస్ట్ ఉన్నప్పుడు కూడా ఆర్టిస్ట్ కాదు, రాజమౌళి ఆర్టిస్ట్ అక్కడ. రాజమౌళి ఉంటాడు ఆర్టిస్ట్‌లో. గనక రాజమౌళి వివిధ కోణాల్లోంచి సినిమాకి ఏదైతే ప్రయోజనం చేకూరుస్తుందో ఆ కోణాలన్నింటినీ కూడా ఫ్లరిష్ చేస్తాడు. 70% న్యాయం చేస్తాడనమాట. అందుకే ఈరోజు ప్రపంచం అంతా రాజమౌళి గురించి చెప్పుకుంటుంది. లేకపోతే ఎందుకు చెప్పుకుంటుంది? కొంతమంది ఉన్నారండి డైరెక్టర్స్ ఓన్లీ డైరెక్షనే చేస్తారు. రైటర్స్ ఓన్లీ రైటింగే చేస్తారు. లేకపోతే స్టంట్ ఓరియెంటెడ్ డైరెక్టర్ స్టంట్ చేస్తాడు. కొరియోగ్రఫీ ఓరియెంటెడ్ డైరెక్టర్ ఇలా చేస్తారు. అలా కాకుండా ఆయన చవి చూడనటువంటి శాఖ లేదు. అన్నీ తానవుతాడనమాట. సెట్‌లో ఆర్టిస్ట్‌కి డైలాగ్ చెప్పడం దగ్గర నుంచి మొన్న కొన్ని ట్రైలర్స్ షోలు చేస్తుంటే చూశానమాట. అంటే ఇక్కడ
రాలాకి డైలాగు రాజమౌళి చెప్తుంటే రాజమౌళి ఎలా చెప్పాడో రానా కూడా అలా చెప్తేనే ఓకే చేశాడు. అదే సినిమాలో ఉంచాడనమాట. ఇప్పుడు ఇది సెట్లో అంత అద్భుతంగా అంత పెర్ఫెక్ట్ గా చెప్పినటువంటి డైలాగ్ అని చెప్పేటువంటి డైరెక్టర్స్ మనకి చాలా తక్కువ. ఎవరో ఒకరిద్దరు ఉంటారు డైలాగ్ అంత పెర్ఫెక్ట్ గా చెప్పేవాళ్ళు. దాసరి గారు అట్లాంటి వాళ్ళు ఉంటే ఉండొచ్చు, కానీ మిగతా డైరెక్టర్స్ సెట్లో ఆ విధంగా చెప్పి అంటే ఎంత డ్రామా మీద ఆయన పట్టుంటుందో ఆలోచించండి. ఆ డైలాగ్ని మాడ్యులేట్ చేయడంలో ఎంత పట్టుంటే హీరో చెప్తున్నాడు, విలన్ చెప్తున్నాడు, క్యారెక్టర్ ఆర్టిస్ట్ చెప్తున్నాడు, పర్ఫెక్ట్ గా డైలాగ్ రాబడుతున్నాడు, పెర్ఫార్మెన్స్ రాబడుతున్నాడు అనమాట. ఇన్ని విధాల మరి ప్రజ్ఞాపాఠం వాళ్ళు చూపించే డైరెక్టర్ నా దృష్టిలో ఇంకొకరు లేడు. రాజమౌళి అనుకుంటున్నాను అనమాట. వన్ అండ్ ఓన్లీ రాజమౌళి, మౌళి ఇన్ ది హిస్టరీ ఆఫ్ ఫిలిం ట్రేడ్. థ్యాంక్ యూ సో మచ్.